హలో అండి. నేను మీ విలేజ్ వెంకీ కుకింగ్ అండి. ఈరోజు మనం చేయబోతున్నాం హోటల్‌లో దొరికే టమాటో కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి గాని ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అయితే ముందుగా అయితే 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఉల్లిపాయలనైతే మనమైతే ముందుల సన్నగా కట్ చేసేసుకోవాలండి. ముందుగా నేను ఎలా కట్ చేసినానో చూసుకోండి మీరు కూడా. నేను కట్ చేసిన విధానంగా మీరు కూడా కట్ చేసుకోండి. మనం అలా వి షేప్ టైప్‌లో అలా తీయటం వల్ల ఏందంటే అండి, ఆ పైన అది పోతుంది తొక్కనేది. అందుకని మీరు అలా తీసేసుకోవాలండి. మీరు కూడా చూసుకొని తీసుకోండి. నిదానంగా చేయి తియ్యకుండా. మరి ఎక్కువ కూడా తీయద్దండి. నేను లైట్‌గా తీసేసుకోండి మీరు. మళ్ళీ సన్నగా అయితే ఆనియన్స్ అయితే మనం కట్ చేసుకోవాలండి. చూసారు నేను ఎలా కట్ చేసానో మీరు నిదానంగా చూసి కట్ చేసుకోండి. నిదానంగా కట్ చేసుకోండి. ఒక 2 ఆనియన్స్ సరిపోతుందండి. ఒక 4 టమాటాలు నేను తీసుకొని కూడా మీరు కూడా అలాగే తీసేసుకోండి. ఎక్కువ కూడా అవసరం లేదండి. సేమ్ నేను చెప్పిన కొలతలు అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అందరూ ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నేను సైడ్‌లో కోసుకొని మళ్ళీ తర్వాత ఒకసారి మధ్యలో అలా కోసేసుకొని అలా కోయడం వల్ల ఏందంటే సన్నగా వస్తాయండి. ముక్కనేది చిన్న చిన్న ముక్కలాగా వస్తుంది. మీరు కూడా అలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలంటే అలా కట్ చేసేసుకోండి. నేను ఎలా కట్ చేసానో చూసారండి. అలాగే చిన్న ముక్కలా కట్ చేసేసుకోండి. అంటే ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ తర్వాత అయితే టమాటాలు తీసుకోండి. ఆ టమాటాని మజ్జిగ అయితే వేసేసుకోండి. మజ్జిగ చేసుకొని నేను చేస్తున్నాను చూసారా అలా మీరు కూడా మజ్జిగ చేసుకోండి. టమాటాని సేమ్ నిన్న తీసిన టైప్‌లో మీరు కూడా అలాగే తీసేసేయండి చూడండి. నేను ఎలా తీస్తున్నానో అలాగే మీరు కూడా చూడండి ఆ టైప్‌లో తీసేసుకోండి. అలా వి షేప్ టైప్‌లో తీసేసుకోండి సరిపోతుంది. అలా కోసి తీసుకున్న తర్వాత అండి మధ్యలో మళ్ళీ మెల్లిగా కట్ చేసుకున్న దబ్బని మళ్ళీ అలా దాన్ని మనం పట్టుకున్న తెల్ల పట్టేసుకొని ఇలా కట్ చేసుకొని రావాలండి. ఎలా కట్ చేసా అలాగ ముక్కలు కట్ చేసుకొని సరిపోతుంది. మరీ పెద్ద ముక్కలు కూడా అవసరం లేదండి. కొద్దిగా అలా కట్ చేసుకోవడం పెద్ద ముక్కలు ఏంటంటే ఉంటే కొన్ని ఏంటంటే తొందరగా మగ్గవు. అందుకనేసి కొద్దిగా చిన్న ముక్కలుగా చేసుకొని మంచిది. దాని నీరు అనేది వేస్ట్‌గా పోతుందండి. అసలు గుజ్జు ఉండదు. గుజ్జు అనేది పోద్ది. అందుకనేసి మనం కొద్దిగా అలా అయిపోయిన తర్వాత అండి కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే జీలకర్ర 1 స్పూన్ అలాగే కరివేపాకు వేసుకొని కలబెట్టేసుకోండి. ఒకలాగా లైట్‌గా కలబెట్టేసుకోండి. తర్వాత ఆనియన్స్ సన్నగా చేసుకున్న ఆనియన్స్ అలాగే పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఎక్కువ అవసరం లేదండి. అలాగే బాగా కొద్దిగా కలిసేంత వరకు లైట్‌గా వేయించండి. ఆ ఆనియన్ ముక్కలని కొద్దిగా కలర్ టైప్‌లో వచ్చిన తర్వాత చాలు ఇలా వచ్చింది చూసారండి అలా రావాలండి. చూసుకోండి. అలాగే టమాటా ముక్కలు మనం సన్నగా చేసుకున్న టమాటా ముక్కలు అవి కూడా మొత్తం అయితే వేసేసుకోండి. టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. మొత్తం టమాటా ముక్కలు వేసుకొని బాగా కొద్దిసేపు కలబెట్టేసుకోండి. అలా మగ్గబెట్టేటట్టు వెయిట్ చేయండి కొద్దిసేపు. అలా మూత ఉంటది కదండీ! మూత ఉంటే మంచిది బాండీకి మూత ఉండగా మూత పెట్టేసుకోండి ఇంకా మంచిది. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి. ఇలా వచ్చేసిందండి చూసారా? ఇప్పుడు ఒక మగ్గింది కదా! ఇప్పుడు ఇలా మళ్ళీ కలబెట్టేసుకోండి కాసేపు. అలా కలబెట్టేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ సాల్టు, ఒక టేబుల్ స్పూన్ కారం, తగినంత కారం వేసుకోండి సరిపోతుందండి. ఇప్పుడు కలబెట్టేసుకోండి బాగా మొత్తం మిక్సింగ్ అయ్యేదాకా కలబెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ కోసాం కదండీ! ఆనియన్స్ కోసిన బౌల్ ఉండదు కదా! చిన్న దాంతోటి వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్ కూడా మొత్తం అయితే పోసేసుకోండి. వాటర్ కూడా నేను కొలత కూడా చెప్పాను కదండీ! ఆ కొలత ప్రకారం మీరు చేసుకోండి. ఇప్పుడు మొత్తం అయితే కొద్దిగా లైట్‌గా కలబెట్టేసుకోండి. ఒక 2 నిమిషాల దాకా అలా కలబెట్టేసుకోండి మొత్తం. ఆ నీళ్ళన్నీ బాగా ఇదొక ముక్క మధ్యలో పోయి మొత్తం బాగా నిలిచేదాకా వెయిట్ చేసి మూత పెట్టేసుకోండి ఇంకా. 2 నిమిషాలు అలాగా మగ్గేదాకా మూత పెట్టేసుకొని తీసేయండి. చూసారండి? మళ్ళీ నీళ్ళన్నీ ఇనికినియండి ఇప్పుడు. ఆ నీళ్ళన్నీ వాటర్ అనేవి ఇనికేసినాయి. అందుకని ఇప్పుడు చూసారా ఎలా ఉందో? ఇప్పుడు కూర చాలా బాగుంటదండి. ఇప్పుడు గాని మనం అయితే అన్నం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటదండి. ఇంతేనండి ఈ వీడియో. మళ్ళీ ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు మన ఛానల్ ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. బాయ్ బాయ్. నేను మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకి వస్తానండి.